హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేరళ సిరీస్ పార్ట్ 2. నేను ఇప్పుడు తేకడిలో ఉన్నాను. ఇక్కడ రాగానే ఫస్ట్ సైట్ సీయింగ్ అన్నీ ఫినిష్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఆ తర్వాత నైట్‌కి రిసార్ట్‌కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు ఇక్కడ. కేరళకొచ్చి ఆయుర్వేదిక్ మసాజ్ ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఎట్లా? అందుకని మసాజ్ సెంటర్‌కి వచ్చేసినాం. సో, ఇక్కడ రాగానే వాళ్ళొక మెనూ ఇచ్చారు. ఆ కార్డ్‌లో అన్నీ అవైలబుల్ ఉంది. లైక్ ఫుట్ మసాజ్, బాడీ మసాజ్, లెగ్ మసాజ్, హ్యాండ్ మసాజ్, హెడ్ మసాజ్. సో, అన్నిట్లో ఏది జేయాలని చూస్తున్నాం. ఎందుకంటే దానికి డ్యూరేషన్ గూడా ఉంది. ఇప్పుడు ఫుల్ బాడీ మసాజ్ అంటే మినిమమ్ 1 అవర్ పడుతుంది. అండ్ మళ్ళీ అక్కడ మాకు ఫ్రెష్ అయ్యే టైం గూడా లేదు యాక్చువల్లీ. అందుకని ఇంకా ఫుట్ మసాజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ ముందు మీకు తెలిసిన విషయమే గదా! ఎందుకంటే అక్కడ టైగర్ కేవ్‌కి అంతా ఎళ్లి నడిచి, నడిచి పాదాలంతా నొప్పి స్టార్ట్ అయిపోయింది మా అందరికి. అందుకని ఫుట్ మసాజ్ చేయించుకున్నాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉండే, 30 మినిట్స్ ఉండే. సో, ఇంకా అది తీసుకొని ఇంకా ఈ రూమ్‌లోకి వచ్చేసాం. చాలా సైలెంట్ ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా. ఇక్కడ రాగానే చాలా కామ్‌గా మసాజ్ చేసేసారు 30 మినిట్స్‌లో. ఆ తర్వాత లంచ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్‌కొచ్చా, పెరియర్ కేఫే అని. ఇక్కడికి వచ్చి ఆహ్, బనానా లీఫ్ మీద ఈ సౌత్ ఇండియన్ మీల్ ఉంటుంది గదా! సో, బేసిక్‌గా కేరళ మీల్. ఇక్కడ కూడా ట్రై చేశా. ఇక్కడ ఎలా ఉంటుంది? ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరు అవే తింటున్నారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బానే ఉండే. అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ బావుంది. అండ్ చాలా మంది ఔట్‌సైడర్స్ ఉన్నారిక్కడ. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ బాయిల్డ్ ఎగ్ కర్రీ, అవియల్. అవియల్ అంటే కోకోనట్‌తోని చేస్తారు యాక్చువల్లీ. ఇది కడల్ కర్రీ అంటే శనగలు. అండ్ డ్రై ఫిష్, ఫిష్ కర్రీ, పెరుగు, చికెన్, మటన్ అన్నీ ఇచ్చారు. వెజిటబుల్స్, పొరియల్ అన్నీ ఇచ్చినారు. అంటే బేసిక్‌గా ఇవన్నీ ఆహ్, కోకోనట్‌తో చేసిన డిషెస్ అవన్నీ. ఇంకా అక్కడ లంచ్ చేసేసి దీని తర్వాత ఆహ్, ఎలిఫెంట్ బాతింగ్ అంట అండ్ ఎలిఫెంట్ రైడింగ్. ఈ 2 జేయడానికి ఇక్కడ ఈ ప్లేస్‌కొచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఇది ఎలిఫెంట్ రైడింగ్‌కి చాలా పెద్ద క్యూ ఉండే. లైక్ మినిమమ్ 60 మెంబర్స్ దాకా ఉండే అక్కడ యాక్చువల్లీ. సో, దీనికంటే ముందు ఎలిఫెంట్ బాతింగ్ చేసుకుందామని అక్కడికెళ్ళాను. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ రాగానే ఇక్కడికొచ్చాము. ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి. కాకపోతే చాలా లైన్ ఎక్కువుంది. టికెట్ తీసుకొని ఆ తర్వాతే మేము మసాజ్‌కెళ్ళి అండ్ దెన్ లంచ్ చేసి అప్పుడు ఇక్కడికొచ్చాం. ఎలిఫెంట్ బాతింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా సేపు ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్, 1 ½ అవర్ వెయిట్ చేసి ఎలిఫెంట్ రైడింగ్ ఎక్స్‌ప్లోర్ చేశాం. ఇది ఆ ఎలిఫెంట్ మీద ఎక్కగానే అటు చుట్టూ ఆ చెట్లు చుట్టూ ఒక పెద్ద రౌండ్ తీసుకొనొస్తుంది. ఇంకా రైడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ షోకెళ్ళిపోయాం. సో, నెక్స్ట్ షో వచ్చేసి కలరి. ఇక్కడ ఈ కలరి ఫైట్ చూడ్డానికి 6:00కి టికెట్ తీసుకున్నాము. ఒక 5 మినిట్స్ లేట్ అయింది. అప్పటికి స్టార్ట్ అయిపోయింది. అక్కడ మాకిచ్చిన సీట్స్‌లో ఎళ్లి కూర్చొని, ఇంకా అక్కడ కొంతసేపు కలరి ఎంజాయ్ చేసాము. The last one worshiping the snake god. Now going to demonstrate Vipin and Nitu.
నీ అలయే ఏ బాటికే నీ ఆఫ్టర్ సచ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇంకా మేము ఫైనల్‌గా రిసార్ట్‌కి వెళ్ళిపోతున్నాం. కలరి అయిపోగానే కథక్కళి కూడా చూసేసాము. అండ్ దెన్ ఇప్పుడు టైర్డ్ అయిపోయాం చాలా. నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 9:30, 10 అవుతుంది. ఇక్కడ ఈ రిసార్ట్‌లో ఇప్పుడు చెక్ ఇన్ చేస్తున్నాం. పొద్దున్నుంచి ఎక్కడియంతా తిరిగి ఇప్పుడు ఇక్కడ చెక్ ఇన్ చేస్తున్నా. ఇంక అక్కడ మాట్లాడేసి, చెక్ ఇన్ చేసేసి వెంటనే ఎళ్లి అక్కడ లగేజ్ పెట్టేసారు. వాళ్ళు తీసుకెళ్ళి లగేజ్ పెట్టేశారు. మేము డైరెక్ట్‌గా డిన్నర్ సెక్షన్‌కి వెళ్ళిపోయాం. ఎందుకంటే అది క్లోజ్ అయ్యే టైం అవుతుందని. ఇంకా అక్కడికెళ్ళి డిన్నర్ చేసేసుకొని అండ్ దెన్ రూమ్‌కి వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం మేము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఇప్పుడు చెక్‌ఔట్ చేసే టైమొచ్చింది. మేము తేకడి ఓన్లీ 1 డే ప్లాన్ యేసుకున్నాము. ఎందుకంటే అన్నీ మేము విజిట్ చేయలేకపోయాం మా ప్యాకేజ్‌లో. నీకు బిగ్ డీటెయిల్స్ అన్నీ ఎండ్‌కి చెప్తాను డెఫినెట్‌గా. సో, మా ప్యాకేజ్‌లో ఇవన్నీ చేయలేక ఓన్లీ 1 డే పెట్టుకున్నాం తేకడికి. ఎందుకంటే వి హావ్ అ బ్యూటిఫుల్ ప్లాన్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. సో, ఇక్కడ ఈ 1 డేలో చూడాల్సినంత చూసేసి అండ్ దెన్ మా నెక్స్ట్ డెస్టినేషన్‌కి వెళ్తున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఆలిపి. అక్కడ ఆలిపిలో బోట్ హౌస్ గానివ్వండి, అక్కడ షాపింగ్స్ అన్నీ ఇంకొక పార్ట్ డెఫినెట్‌లీ పెడతాను. దట్ విల్ బి ద ఫైనల్ పార్ట్. అండ్ ఇక్కడైతే ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేసేసాము. ఈ వెదర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే మాన్సూన్ సీజన్‌లో బెస్ట్ ప్లేస్ వెళ్ళడానికి. మాన్సూన్ లైక్ ఫ్రమ్ జూన్ అంటే మే మంత్ సారీ. మే ఎండింగ్ నుంచి ఆహ్, లైక్ ఇంకా అంతే వింటర్ సీజన్ అంతా అక్కడ బాగా లైక్ ట్రావెల్ చేసే ప్లేస్ ఇది. మీరు డెఫినెట్‌లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఒంటరిగా వెళ్ళినా పర్లేదు. అయినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వెదర్‌లో, ఆ మౌంటైన్స్ మీద, ఆ చెట్లకి, ఆ ఫాగ్‌కి చాలా మంచి ఫీలొచ్చింది. ఇంకా అలానే లాంగ్ డ్రైవ్, ఈ వెదర్, మంచి సాంగ్స్ ఇంటూ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఎళ్ళిపోయాను. ఇప్పుడు ఇంక రిటర్న్‌లో ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసాము. ఇక్కడ అందరూ ఆగి ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా మేము కూడా ఫోటోస్ క్యాప్చర్ చేద్దామని ఆగామా. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి వలంజంగనం. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు డెఫినెట్‌లీ. సో, ఇక్కడ ఆగి కొంచెం ఫోటోస్ తీసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో, మేమొచ్చేసి మాది 4 నైట్స్ అండ్ 5 డేస్ ప్యాకేజ్. డే 1 అండ్ 2లో మున్నార్‌లో ఉండే గదా! అది ఎటర్నో క్యామెలియో రిసార్ట్‌లో. అండ్ దెన్ డే 3 తేకడి ఇక్కడ పెరియార్ మెడోస్‌లో ఉండే. అండ్ డే 4 మీకు డెఫినెట్‌లీ పార్ట్ 3లో తెలుస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టగానే మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ దెన్ మీకేమన్నా తెలుసుకోవాలని అనుకుంటే యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.